కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగ చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు ఉంది? దహించు అగ్ని, స్తుతి, ఆరాధన, స్వస్థత మహాసభలు. వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించనై ఉన్నారు. సహోదరుడి యొక్క చూపును తిరిగి దేవుడు నింపి ఉన్నాడు. 2017 జనవరి 3, 4, 5 తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలు జరుగు స్థలం పెవిలియన్ గ్రౌండ్, ఖమ్మం. ఇప్పుడు ఎడతలు అయిపోయింది, అక్కిటికి వచ్చింది నా మీద. మానేస్తారా? మరిన్ని వివరాలకు 9494940072 and 73.
కీర్తనాకారుడు దావీదు దేవుణ్ణి స్తుతించండి అని పిలుస్తూ ఆయనే మనకన్నీ చేస్తున్నాడు అని చెబుతున్నాడు. యెరూషలేము కట్టేవాడు ఆయనే. ఆయన అనే మాట మనకు అనేక సార్లు ఈ కీర్తనలో కనబడతా ఉంది. ప్రతి వచనంలో ఆయనే ఆయనే ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే, గాయాలు కట్టువాడు ఆయనే, నక్షత్రాల సంఖ్య నియమించినవాడు ఆయనే, వాటికి పేర్లు పెట్టినవాడు ఆయనే, దీనిని లేవనెత్తవాడు ఆయనే, భక్తిహీనతను కూల్చేవాడు ఆయనే, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరచువాడు ఆయనే, ఆకాశాన్ని మేఘాలతో కప్పువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనకు ఆహారం పెట్టువాడు ఆయనే, మనకు వస్త్రాలు ఇచ్చేవాడు ఆయనే, మనల్ని చక్కటి నివాసాలలో నివసింపజేయవాడు ఆయనే, మనకు ఆరోగ్యాలు ఇచ్చేవాడు ఆయనే, మనకు ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే, మనకు బలం ఇచ్చేవాడు ఆయనే, మనకు పరిశుద్ధతనిచ్చేవాడు ఆయనే, మనకి నీతినిచ్చేవాడు ఆయనే, మనకి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, మన పిల్లల్ని ఆశీర్వదించేవాడు ఆయనే, మన కుటుంబాన్ని కట్టువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, ఆదరించేవాడు. అన్నీ ఆయనే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. మొదటి నుండి చివరి వరకు ఆయనే. అన్నీ ఆయనే, సర్వం ఆయనే, సమస్తం ఆయనే. ఏదైనా చేయవాడు ఆయనే, ఎలాగైనా చేయవాడు ఆయనే, ఏమైనా ఇచ్చేవాడు ఆయనే, ఏమైనా కలుగ చేయవాడు ఆయనే. అన్నీ ఆయనే. ఆయన వల్లే సమస్తం మనకి కలుగుతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఆయనే మనకు సర్వం సమస్తం అనుగ్రహిస్తున్నాడు. మనకి జీవాన్ని, మనకి చలనాన్ని, మనకి ఉనికిని అనుగ్రహించిన వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మనకి జీవం, ఊపిరి, సమస్తాన్ని దయచేయుచున్నవాడు ఆయనే. అన్నీ ఆయనే. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఆయన్ని నువ్వు స్తుతి చేసుకోవడం ఎంతో మంచిది అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించు, సితారా పట్టుకుని మన దేవుని ఆరాధించు అంటున్నాడు. హల్లెలూయా. వాయిద్య ధనులతో, చప్పట్ల మ్రోతతో, గాన ప్రతిగానాలతో, నోట నిండా స్తుతులతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండు. ఎందుకంటే ఇక నువ్వేది చేసుకోక్కర్లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. నువ్వేదైనా చేసుకోవాలి అంటే స్తుతిని పక్కన పెట్టి చేసుకోవాలి, హాయిగా స్తుతించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఉదయం నువ్వు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నీకు బెడ్ కాఫీ అందిస్తున్నాడు ఆయన. తర్వాత నువ్వు చక్కగా బ్రష్ చేసుకోవడానికి సహాయం చేస్తున్నాడు ఆయన. ఆ తర్వాత కడుపు నిండా నీకు టిఫిన్ పెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అన్నీ ఆయనే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో చూడండి. దేవుడు చంటి పిల్లలాగా మనల్ని చూసుకుంటున్నాడు. దేవుని బిడ్డ ఆయన మనల్ని ఎత్తుకుంటున్నాడు. ఒక తల్లి తన పుట్టిన చంటి బిడ్డకు ఏ విధంగా అన్నీ తానై ఉండి, సర్వం తానై ఉండి ఏ విధంగా చేసుకుని పోతా ఉంటుందో, బట్టలు వేస్తుంది, ముఖం కడుగుతుంది, చక్కగా తుడుస్తుంది, అన్నీ ఆమె చేసుకుని అమ్మయ్య అనుకుంటుంది. అలాగే మన దేవుడు కూడా మనకు అన్నీ చేసి అమ్మయ్య అనుకుంటున్నాడు. హల్లెలూయా. అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. కాబట్టి 2017వ సంవత్సరం 365 రోజులు నీకు అన్నీ ఆయనే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. నీ పడుకునే వరకు కూర్చునేవాడు ఆయనే, పడుకున్న తర్వాత నిన్ను చక్కగా జోకొట్టేవాడు ఆయనే, ఆ తర్వాత నిద్రపుచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. రాత్రి కలలో మాట్లాడేవాడు ఆయనే, తెల్లవారుజామున సంతోషంతో నిన్ను లేపేవాడు కూడా ఆయనే. ఎంత అద్భుతమైన ఆయన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆయనే మన నాయన. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన నాయన. హల్లెలూయా. ఎంత మంచి దేవుడిని కలిగి నీవు అప్పగించుకోవాలి. కానీ దేవుని బిడ్డ నువ్వు అవస్థలు పడ్డానికి కారణం ఏంటంటే నీకు అప్పగించుకోవడం చేత కాక. నా చిన్న వయసులో ఒకసారి మా అమ్మగారు లేకపోతే అప్పటి వరకు నాకు అన్నీ ఆయనే చేస్తాడు అనే సంగతి కొంతే తెలుసు. అప్పుడే నేను ఎదుగుతున్న బిడ్డని, ఇంకా చిన్న ఆత్మీయతలో ప్రసిప్రాయాన్ని కలిగి ఉన్నాను. ఆ దినాల్లో మా తల్లిగారు, మా అక్కగారు డెలివరీ కోసమని ఆమె దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే నేను చెప్పాను, ప్రభువా, మా అమ్మగారు చెప్పారు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి నువ్వు అని.
నేను రాత్రులు చెప్పేదాన్ని, ప్రభువా మరి మా అమ్మ లేదు కదా, నువ్వు ఉండాలి నా పక్కన అని. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. చదువుకునే దినాల్లో రాత్రి పడుకునే వరకు మా అమ్మలాగే నా పక్కన ఉండేవాడు. హల్లెలూయా. ఉదయకాలం లేపడం ఆయనే. దేవునికి స్తోత్రం. మధ్యరాత్రుల్లో నాకు మెలకువ వస్తే ఒక బలమైన వ్యక్తిని నా వెనకాల చూస్తూ ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా అది నాకు కళ, నిజమా, దర్శనమా ఇప్పటికీ కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నాయన నీడలో ఉన్నాం, మన నాయన అడుగుల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఒడిలోనే కూర్చుని ఉన్నాం. చక్కగా ఆయన ఒడిలో కూర్చుని మనల్ని బొజ్జగిస్తూ ముద్దాడుతూ మనల్ని సమస్తం ఆయనే చేసుకుంటా పోతున్నాడు. అలాంటి నాయనని కలిగి ఉన్నాం. ఇది మనమే కాదు, ఇప్పుడు కన్నా దేవుని బిడ్డలమైన మనమే కాదు, అప్పటిలో దావీదు అనుభవం కూడా అదే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దావీదు తన కీర్తన ఎత్తి పాడుతున్నాడు. అన్నీ ఆయనే. వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన, మేఘాలు రప్పిస్తున్నాడు ఆయన, మేఘమ వంటి మంచు చల్లుతున్నాడు ఆయన, భూమిలో ఫలాన్ని ఇస్తున్నాడు ఆయన, పైరు పండిస్తున్నాడు ఆయన అనుకుంటూ అన్నీ ఆయనే అని ఒక చక్కటి స్తుతి గీతాన్ని పాడుతూ, అందుకని అంటున్నాడు, ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాడు, దేవుని స్తుతించు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈ 2017 దేవుని బిడ్డ ఆయనే నీకు అన్నీ చేసేస్తాడు, అన్నీ ఆయనే జరిగిస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే బాగా స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. పగలు స్తుతిస్తాను, రాత్రి స్తుతిస్తాను. మన నాయన మనకన్నీ చేసి పెట్టేస్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు, లేకపోతే భార్యాభర్తలు, లేకపోతే ఇక ఇతరత్ర స్నేహితులు కొంత చేయగలరంతే. అంతా చేసేవాళ్ళు ఒక్కరు కూడా మనకి ఈ భూమి మీద కనబడరు. అన్నీ తానై ఉండి నేనే చేసేస్తానండి, నా భార్యకి నేనే చేసేస్తానండి అని చెప్పగలిగిన భర్తలు ఎవరూ లేరు. నా పిల్లలకి అన్నీ నేనే చేసేస్తానండి అని చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎవరూ లేరు. నా స్నేహితునికి నేనే అన్నీ చేసేస్తానండి అని చెప్పగలిగిన ప్రాణ స్నేహితులు లేరు. అందరూ కూడా మానవులు కాబట్టి కొంతే చేయగలరు, కొంత దీవించగలరు, కొంత ఆదరించగలరు, కొంత బలపరచగలరు, కొంత ఆదుకోగలరు, కొంత వాదార్చగలరు, కొంత నడిపించగలరు. కానీ దేవుడైతే అన్నీ. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. నా నాయనే ఆయన. హల్లెలూయా. చిన్నప్పుడు అది నా చిన్న వయసులో మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళేదాన్ని, అనాథవరం అనే ఊరు. అక్కడ ఈ మాట నాయనా అని పిలిచేవాళ్ళు. వాళ్ళ తండ్రిని నాన్నని ఏమని పిలుస్తారంటే నాయనా అని పిలుస్తారు. హల్లెలూయా. ఆయనే మా నాయన. ప్రార్థన చేసుకుందాం. దేవునికి 1 నిమిషం స్తోత్రాలు చెల్లించుదాం. ప్రభా, 365 రోజులు మీరే నాకు అన్నీ చెయ్యండి, నేనేం చేసుకోనయ్యా మీరే చెయ్యండి. ఆయన చేతులకు అప్పగించుకోండి. దేవుని బిడ్డ, నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. అన్నీ ఆయనే చేసి పెట్టేస్తాడు, అన్నీ ఆయనే చేసి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు నాన్న, స్తోత్రాలు నాన్న, స్తోత్రాలు నాన్న. వందనాలు పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నిన్ను స్తుతిస్తామయ్యా, ఎల్లప్పుడూ స్తుతిస్తామయ్యా, ప్రతి క్షణం స్తుతిస్తామయ్యా, ప్రతి గడియ నిన్నే స్తుతిస్తామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుక్షణం నీతోనే ఉండి నిన్ను స్తుతిస్తామయ్యా, అడుగడుగున నీతోనే ఉండి నిన్ను స్తుతిస్తామయ్యా, ప్రతి స్థలంలో నీతోనే ఉండి నిన్ను స్తుతిస్తామయ్యా. హల్లెలూయా. ప్రతి క్షణం నీతోనే ఉండి నిన్ను స్తుతిస్తామయ్యా, ప్రతి విషయంలో నీతోనే ఉండి నిన్ను స్తుతిస్తామయ్యా. మా హృదయంలో నుండి మీ స్తుతి అయ్యా తండ్రి దారాలుగా బయలు వెడలనుగాక. హల్లెలూయా. స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి ఇప్పుడే అభిషేకించండి ప్రభు, అభిషేకించండి నాయన. స్తుతి ఆరాధన అభిషేకం యేసు నామమున దిగి వచ్చునుగాక, అభిషేకించబడదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కట్టి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. క్రొత్త భాషలతో, పాటలతో, స్తోత్రాలతో, కృతజ్ఞతలతో
నిన్నే ఆరాధించెదముగాక, నిన్నే స్తుతించెదముగాక. ప్రభా దీవించండి నాయనా. అలాగే ప్రభా అయ్యా ఒక్కొక్కరిని అయ్యా ఈ క్రత సంవత్సరములో ఆరాధికులుగా మార్చివేయండి, పూజారులుగా మార్చివేయండి. నీకోసం గొప్ప యాసకులుగా నిలవబెట్టండి. ఆశీర్వదిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజమండ్రిలో ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అద్భుతమైన కుటుంబ ఆశీర్వాద కూడిక. ఈ కూడికలో వందలాది మంది కుటుంబాలుగా పాలుపొంది దైవ ఆశీర్వాదములు పొందుకుంటున్నారు. డాక్టర్ షీబా థామస్ గారు బలమైన ఆరాధనలో నడిపించి వాక్య పరిచర్య చేసి ప్రతి వారికి వ్యక్తిగతముగా ప్రార్థించుచున్నారు. గొప్ప ఆరాధన, బలమైన విజ్ఞాపన, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన ఈ కూడికలో మీరు కూడా పాలు పొంది దైవ దీవెనలు పొందండి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుండి విడుదల పొంది దేవుని పరిపూర్ణ దీవెనలతో తులతూగుతారు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమండ్రి. మరిన్ని వివరాలకు 9494940072 and 73. చూడండి, ఫోటోలో చూస్తున్న ఈ దృశ్యం, ఈ తమ్ముడు ఒక చెయ్యి మరి యాక్సిడెంట్లో ఘోర ప్రమాదంలో చేతులు ఇరిగిపోయాయి. అయితే డాక్టర్లు ఆపరేషన్ చేయటం కష్టమన్నారు. తర్వాత ఈ అబ్బాయి ఒక చెయ్యి మరలా రాదన్నారు. అయితే షీబా మరి ఈ బిడ్డ కోసం ఎంతో భారంగా ప్రార్థన చేయగా దేవుడు ఇప్పుడు అద్భుతంగా స్వస్థపరిచి, బండిలో వెళ్తా ఉంటే లారీ వచ్చి గుద్దిందంట. అయితే వెనకలుండి గుద్దిందంట. లారీ ఒక ఫ్రంట్ టైర్ ఏదైతే ఉందో ఈయన చేతుల మీద ఎక్కేసిందంట. అందుకొరకే ఆ చేతులంతా ఫింగర్ అంతా పీపి అయిపోయింది. చూపుడు వేలు ఏదైతే ఉందో అది 9 ముక్కలుగా ఇరిగిందంట. డాక్టర్లు అయితే దాన్ని మరలా ఆపరేషన్ చేయట కష్టమన్నారు. ఇదిగో ఈ వేలు మొత్తం ఫింగర్స్ అంతా ముక్కలు ఇరిగిపోయింది. మరి ఇటువంటి ఘోర ప్రమాదంతో మరి షీబా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేశారంట. ప్రేయర్ చేయటం బట్టి దేవుడు స్వస్థపరిచాడు. ఎగ్జామ్స్ అదే వేలుతో ఇరిగిపోయిన ఆ 9 ముక్కలుగా ఇరిగిపోయిన ఆ చేతులతో ఎగ్జామ్స్ రాయటం, ఈరోజు ఆ డిప్లొమా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది నిజంగా దేవుడు గనక మరి షీబా గారి ప్రార్థన ఆలకించకపోయి ఉంటే గనక ఈ అద్భుతం జరిగి ఉండేది కాదేమో. దేవుడు కేవలం నా యొక్క బిడ్డ విషయంలో అద్భుతం చేశాడని సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. అసలు ఎంత భయంకరమైన ప్రమాదమైన స్థితిలోనికి తమ్ముడు వెళ్ళిపోయి ఉంటాడో చూడండి. మరి తల్లిగారు ఒక ప్రార్థన, అలాగే షీబా యొక్క ప్రార్థన, మరి దగించగ్ని యొక్క ప్రార్థన ఈ బిడ్డను బ్రతికించింది. దేవుడు అద్భుతంగా ఈరోజు సాక్షి నిలబడి ఉన్నాడు. చెప్పండి. 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. ఓ పాప పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ కావాలని అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకుంటే 2 కావాలి పిల్లలు పుట్టారండి. అంతే, ఇంకా శివ దగ్గర ప్రార్థన చేస్తే మొత్తం డబుల్ త్రిబుల్. హల్లెలూయా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. చూడండి, 5 సంవత్సరాల తర్వాత వీడికి బిడ్డలు లేరంట. షీబా దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుంటే కావల పిల్లలు దేవుడు ఇచ్చాడంట. This sister was giving a miraculous testimony that 5 long years after her marriage, she didn't have any children, but after she received prayers from our Sheba mummy, she was now testifying that she had twins in her hands. Very good. God bless you. Thank you, Lord. Jesus name. Hallelujah. ఈ పాప ప్రియాంక ఒక బట్టల షాప్లో జాబ్ చేస్తుంది. అయితే దానిలో పర్మనెంట్ అవ్వాలని నేను అక్కడికి ఆ షాప్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకుంది. అలా నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ వారంలోనే పాప జాబ్ని పర్మనెంట్ చేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి క్షమించుదాం. హల్లెలూయా. ఈ వారంలో ఈ కుటుంబానికి గొప్ప మేలు చేసిన ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరి పేరు జయమ్మ గారండి, రాజమండ్రి నుంచి వచ్చారు. ఈమెకి సంవత్సరం నుంచి ఎలర్జీ ఉందండి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరి మమ్మీ గారి దగ్గరకు వచ్చి కుటుంబ ఆశీర్వాద కొడుకులో ప్రార్థన చేయించుకున్నారు. ప్రేయర్ ఆయిల్ పట్టుకెళ్ళి రాయండి అమ్మ తగ్గిపోద్దని మమ్మీ గారు ప్రార్థన చేశారు.
మమ్మీ గారు ప్రార్థన చేసినట్లుగా ప్రేయర్ రాసుకున్న తర్వాత ఎలర్జీ అంతా పోయిందటండి. సంవత్సరం నుంచి ఉన్న ఎలర్జీ. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ సహోదరి పేరు నూకరత్నం గారండి, రంపచోడవరం నుంచి వచ్చారు. అయితే వీళ్ళ బాబుకి ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అయ్యో కాదంట. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మమ్మీ గారు విజ్ఞాపన చేస్తారు, అందులో వివాహాల కోసం కూడా ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు ఈ సహోదరి ఏకీవించారు. తర్వాత మమ్మీ గారితో కూడా పర్సనల్గా చెప్పి ప్రార్థన చేయించారు. బాబుకి మ్యారేజ్ కూడా అయిపోయిందటండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగ చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు ఉంది? This is the power of God. దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించనై ఉన్నారు. Story sight today. ఈ సహోదరుడి యొక్క చూపును తిరిగి దేవుడు నింపి ఉన్నాడు. 2017 జనవరి 3, 4, 5 తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలు జరుగు స్థలం పెవిలియన్ గ్రౌండ్, ఖమ్మం. ఇప్పుడు ఎడతల అయిపోయింది, అక్కిటికి వచ్చింది నా మీద. మానేస్తారా? మరిన్ని వివరాలకు 9494940072 and 73. 2017 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు విశాఖపట్నంలో జనవరి 6వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జనవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎంఆర్ గార్డెన్, పర్కిట్, ఆర్మూర్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం హై స్కూల్ గ్రౌండ్, మెయిన్ రోడ్. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దగించు అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దగించు అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమండ్రిలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించిపోతున్నాడు. అంతేకాదు, నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070100100193566. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0000107. యాక్సిస్ బ్యాంక్ టీ నగర్ బ్రాంచ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరాలకు సెల్ నంబర్స్ 8855551216 మరియు 8855551218. సికింద్రాబాద్లో ప్రతి శనివారం అద్భుత ఆశీర్వాదమైన కూడిక సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు జరుపబడును. ఈ ఆశీర్వాద కూడిక జరుగు స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును.
మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి 8019166668 8019766668. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దైంచు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దైంచు అగ్ని ట్రస్ట్. కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370. IFSC కోడ్ SBIN 0000904. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. దైంచు అగ్ని లైవ్ కార్యక్రమాలను ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా కూడా వీక్షించండి. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ పొందుకోవడం కోసం మా ఫేస్బుక్ పేజ్ను లైక్ చేయండి. www.facebook.com/దైంచు అగ్ని. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి youtube.com/దైంచు అగ్ని. మరిన్ని వివరాలకు www.dainchagni.in వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. మా అడ్రస్ డాక్టర్ థామస్ దైంచు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలావ, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా.